మన చిన్నప్పుడు కొబ్బరి ఉండలుగా వీటిని కలిపి పెట్టేవారు తల్లిదండ్రులు. ఈ తరానికి అసలు కొబ్బరి ఉండ రుచి, వాటిని చేసే విధానం, వాటి ఉపయోగం తెలియనే తెలియవు. కొబ్బరి ఉండల సంగతి ఇప్పుడు అంతా మర్చిపోయినట్టే ఉన్నారు. కొబ్బరి బెల్లం కలిపి ఉండలు చేస్తే వాటిని కొబ్బరి నౌజు అంటారు. దీన్నే కొందరు కొబ్బరి లౌజు అని కూడా పిలుస్తారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు ఇచ్చే సారెలో కొబ్బరి నౌజు ఉండలు కూడా భాగమే. కొబ్బరి నౌజుతో కజ్జికాయ చేస్తారు. ఇది కూడా రుచికరంగా ఉంటుంది. కొబ్బరి బెల్లంతో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో నీరు అవసరమైన దానికంటే నిల్వ లేకుండా కాపాడుతుంది. తద్వారా మీ బరువు నియంత్రణలో ఉంటుంది. చాలా మంది కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అని అనుకుంటారు. అది తప్పు. అసలు ఇలా బెల్లం కొబ్బరిని కలిపి తినటం వల్ల దగ్గు జలుబు సమస్యలు దూరం అవుతాయి. అలాగే గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకుని తాగినా, లేదంటే టీలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేసి తాగినా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. చాలా రుచుల సమ్మేళనం వెనుక అద్భుత వైద్య రహస్యం కూడా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలలో ఎంతో బలం దాగి ఉంది. దాన్ని వదిలేసి అడ్డమైన మందులు, ప్రోటీన్ పౌడర్లు కొని తాగుతూ రోగాల పాలవుతున్నారు జనం. ఒక మాటలో చెప్పాలంటే కొబ్బరిలో బెల్లాన్ని కలిపి తింటే సగం అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వీటి గుణం పరిశీలిస్తే కొబ్బరి బెల్లంలో మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవే కాకుండా ఈ రెండింటిని కలిపి తినటం వల్ల ఎన్నెన్నో రోగాలు తగ్గిపోతాయి. ఇక కొబ్బరి బెల్లంను క్రమం తప్పకుండా తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. కొబ్బరి బెల్లం కలిపి తింటే బరువు సులభంగా తగ్గుతారు. కొబ్బరి బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో నీరు అవసరమైన దానికంటే ఎక్కువగా నిల్వ లేకుండా చేస్తుంది. కొబ్బరి బెల్లంలో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారు కూడా ఈ రెండింటినీ కలిపి తింటే అవి కూడా తగ్గిపోతాయి. గర్భంతో ఉన్న ఆడవారు కొబ్బరి బెల్లాన్ని తినటం వల్ల పిండంపై చెడు ప్రభావం తగ్గుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు వేరే ఇతర అనారోగ్యాలు రాకుండా కాపాడతాయి. అందుకే గర్భిణిలో కొబ్బరి బెల్లాన్ని 7 నెలల నుంచి తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అలాగే మైగ్రేన్ ఉన్నవారు కొబ్బరి బెల్లాన్ని కలిపి తింటే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కొబ్బరి బెల్లంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అలసటగా ఉన్నప్పుడు కొబ్బరి బెల్లాన్ని తింటే తక్షణ శక్తి లభిస్తుంది.